श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। सर्वस्वरूपं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं गं गणपतये नमः। ओं गं गणपतये नमः। ओं गं गणपतये नमः। यं वैदिका मंत्रदृशः पुराणा इंद्रं यमं मातरिश्वानमाहु वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिवैत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन्निति बौद्धजैना सश्री अकालेति च सिक्खसन्तः शास्त्रेति केचित् प्रकृते कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति శాంతి. అందరికీ సభకు నమస్కారం. ఇవాళ మనము ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని 86వ శ్లోకం గురించి చెప్పుకోబోతున్నాము. మొదటగా మన శ్రీ పూలా పర్వాలేదు నరసింహమూర్తి గారు 86వ శ్లోకానికి చదివి భావము పద విభజన చాలా అద్భుతమైన విశేషణ చెప్పబోతున్నారు. అందరూ శ్రద్ధగా విని అమ్మవారి అనుగ్రహము అయ్యవారి అనుగ్రహము ఆది దంపతుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవీ నమోస్తుతే. ఈరోజు షడశీతితమ శ్లోక 86వ శ్లోకం మనకి శంకరాచార్యుల వారిది సౌందర్య లహరి నుంచి మనం చెప్పుకుంటాం. మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్మ్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృత మున్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృత మున్మూలితవత తులాకోటిక్వాణైః
కిలికిలితం ఈశాన రిపుణ. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదముల యొక్క కాళ్ళకు ఉండేటటువంటి గజ్జలు, అందెలు, మువ్వలు, చిరుగజ్జలు వాటి యొక్క వర్ణన ఉంది. నిన్ననే మనం శివుడు అశోక వృక్షాన్ని అమ్మవారు తాడనం చేసింది, పాద తాడనం. అయ్యో నాకు జరగలేదే అనుకున్నాం, అది వెంటనే జరిగిపోతుంది. వాడు ఇట్లాంటి వాటిని ఏమంటారంటే సద్య ఫలితము అంటారు. అంటే ఏదైనా ఒక అనుకున్నప్పుడు వెంటనే జరిగిపోతే దాన్ని సద్య ఫలితము. మనకి సజ్జోజాత అంటే అప్పుడే పుట్టిన ఇదనమాట. మనకు కూడా ఒక శ్లోకంలో ఉంచండి, భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ. దానిలో ఆమె భవాని త్వం అని అనుకునే లోపలే వెంటనే ఆమె మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శివుడి కూడా అనుకున్నది వెంటనే జరిగిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ముందు పదవి భజన. మృషాకృత్వ గోత్రస్ఖలనం, గోత్రస్ఖలనమథ అన్న చోట గోత్రస్ఖలనం ప్లస్ అథహ, అథహ అన్న చోట ఒత్తుథ అంటే తాత్తాల్లో ఉన్నటువంటి పొట్టలో చుక్కది. స్ఖలనం అన్న చోట సా కింద ఖావత్తు, ఒత్తు ఖ. గోత్రస్ఖలనం ప్లస్ అథ వైలక్ష్య నమితం. లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. చిరాదంత శల్యం, చిరాత్ ప్లస్ అంతః ప్లస్ శల్యం. చిరాత్ తర్వాత అంతః, చిరాత్ ప్లస్ అంతః అయితే చిరాదంత అయిపోతుంది, దా వస్తుంది, తా బదులు అంతః ప్లస్ శల్యం అన్న చోట విసర్గం శకారం రావటం వల్ల శకారాన్ని శకారం ఉత్తొచ్చి అంతః ప్లస్ శల్యం అనేది అంతఃశల్యం. దహన కృత, దహన కృతం ప్లస్ ఉన్మూలిత కలిసినప్పుడు దహన కృతం ఉన్మూలిత అవుతుంది. దహన కృతం ఉన్మూలిత వత తులాకోటిక్వాణై, తులాకోటిక్వాణై కిలికిలితం ఈశాన రిపుణ. చివరి మాట ఏంటంటే కిలికిలితం ప్లస్ ఈశాన రిపుణ కలిస్తే కిలికిలితం ఈశాన రిపుణ అయింది. ఇది శ్లోకం. దీనిలో ఏమైందంటే ఒకరోజు ఏం జరిగిందో చెప్తున్నారు ఇప్పుడు శంకరాచార్యుల వారు. మృష అంటే పొరపాటుగా. ఏం జరిగింది పొరపాటుగా? గోత్రస్ఖలనం. పొరపాటుగా సవతి యొక్క పేరు, గంగ యొక్క పేరు పార్వతి దగ్గర ఉచ్చరించారు ఈశ్వరుడు. కృత్వ చేశాడు, ఉచ్చరించడం అనేది చేశాడు. మృష గోత్రస్ఖలన కృత్వ అంటే పొరపాటుగా సవతి యొక్క పేరుని పార్వతీదేవి దగ్గర ఉచ్చరించడం చేసి వైలక్ష్య, అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచగా, ఏం చేయాలో అర్థం కాక నమితం ఆమె పాదాలకి నమస్కారం చేశారు, ప్రణామం చేశారు, పాద ప్రణామం చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే అమ్మ అంటే తల్లి అని సంబోధిస్తున్నారు ఇక్కడ. అమ్మ నువ్వు అప్పుడు ఏం చేసావంటే చరణ కమలే, నీ యొక్క చరణ కమలాలు పాద పద్మాలతో భర్తారం భర్త అయినటువంటి శివుణ్ణి లలాటే తాడయతి తే, తే అంటే నీవు అనమాట. లలాటే తాడయతి, నువ్వు లలాటం అంటే నుదురు మీద తన్నావు. ఆ తన్నటం వల్ల ఏం జరిగిందంటే మనకి మన్మధుడు కాచుకొని కూర్చున్నాడు, ఎప్పటి నుంచో తెలుసు మనకి. ముందు ఈ శ్లోకం విడివిడిగా మాటలు చెప్పుకుందాం, తర్వాత జరిగిన కథ చెప్పుకుందాం. ఈ ఈశాన రిపుణ, ఈశాన రిపుణ అంటే ఈశ్వరుడికి శత్రువు. శత్రువు అంటే నిజానికి శత్రువు అని కాదు అర్థం. ఈశ్వరుడి మీద చాలా పగ ఉంది, అంటే తనని ఇట్లా చేశాడు, తనని అనంగుండిగా చేశాడు అని చెప్పి ఎప్పటి నుంచో ఆయనకి బాధ ఉంది. అందువల్ల రిపు అంటే ఇదివరకు చెప్పాను ఏంటి, శత్రువు అని అర్థం. ఈశాన రిపుణ అంటే శివుడికి శత్రువు అయినటువంటి మన్మథుడు ఏం చేశారంటే చిరాత్ అంతశల్యం, చిరాత్ చాలా కాలంగా దహనకృత, దహనకృత అంటే తనని దహనం చేసి అనంగుండి చేశాడు, భస్మం చేశాడు అనేటువంటి అంతశల్యం. మనకి మామూలుగా ఏదైనా దెబ్బ మామూలుగా పైకి కనుక దెబ్బ తగిలితే తొందరగా మానిపోతుంది. అదే హృదయంలో దెబ్బ తగిలితే అది మానటం అంత కష్టంగా, చాలా కష్టం. కాబట్టి అంతశల్యం అంటే లోపల తగిలినటువంటి గాయం లేక బాధ ఎంతో కాలంగా ఉంది. చిరాత్ ఎంతో కాలంగా ఉన్న బాధని ఉన్మూలితవత ఇవాళ రోజున ఆయన దాన్ని పెళ్లగించి అది పోగొట్టుకోగలిగాడు. ఏ విధంగా పోగొట్టుకోగలిగాడు? తులాకోటిక్వాణై, అమ్మవారి యొక్క కాలికున్నటువంటి అందెలు,
ఆ అందల్లో చిరుగజ్జలు ఉన్నాయి. ఆ చిరుగజ్జలు చప్పుడు చేసినాయి. చప్పుడు చేస్తే దానిలో కలిసిపోయినట్లు ఈయన కిలికిలితం అంటే ఆ అమ్మవారి అందల చప్పుడులో గజ్జల్లో ఏ విధంగా శబ్దం చేస్తున్నావో ఆ విధంగా ఆయన కిలకిలా నవ్వాడు. అంటే ఆ గజ్జల శబ్దము మన్మధుడు యొక్క నవ్వు రెండు కలిసిపోయినాయి. కలిసిపోవటం వల్ల ఏం జరిగింది, ఆయనకి ఎప్పట్లో ఉన్నటువంటి బాధ, శివుడి మీద ఉన్నటువంటి పగ అవి చల్లారింది. అందుకని ఉన్మూలితవత అంటే అర్థం అది. అంటే ఆయన యొక్క బాధ అంతా కూడా కోపం, కసి అన్ని పోయినాయి. ఈ శ్లోకంలో ఏంటంటే అమ్మవారి చరణాలు, వాటి అందెల చిరు సవ్వడులు, దాని గురించి శంకరాచార్యులు వారు అత్యంత శోభాయమానంగా, అదే టైంలో చిలిపిగా, చమత్కారంగా, శృంగారపరంగా, శృంగార రసోపేతంగా వర్ణించారు. ఇక్కడ మనకి ఇంతకుముందు తెలుసు, ముక్కంటి అంటే శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడు ఎప్పుడైతే పుష్పబాణాలు తన మీద వేశాడో ఆయన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. మన్మధుడు అప్పటి నుంచి కూడా శరీరం లేకుండా అయిపోయినాడు. ఏదో అమ్మవారి దయ వల్ల తర్వాత శరీరాన్ని రతీదేవికి మాత్రమే కనిపించేటట్టుగా చేసి ఉంటున్నాడు. కానీ బయట ప్రపంచానికంతా కూడా ఆయన అనంగుడు, ఎవరికి కనిపించాడు. అయితే అప్పటి నుంచి ఈయనకి శివుడి మీద చాలా కోపం ఉంది. మనకి శివుడి మీద చాలాసార్లు ఈయన దండెత్తి రావడం అనేది మనం చాలా శ్లోకాల్లో చెప్పుకున్నాం. శివుడి మీదకి దండయాత్ర చేయటం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎప్పుడు తన పగ చల్లారుతుందా, కసి తీర్చుకోవాలా అని చెప్పి వేచి ఉంటున్నాడు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏమైంది, శివుడు ఒకరోజు మాటల సందర్భంలో పార్వతి దగ్గర గంగ పేరు ఉచ్చరించాడు. గంగ పేరు ఉచ్చరించగానే ఆమెకి చాలా కోపం వచ్చింది. మీకు 50 శ్లోకం ఒకసారి గుర్తుపెట్టుకోండి. శివే శృంగారాద్ర తదితర జనే కుత్సన పర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అక్కడ సరోషా గంగాయాం అంటే గంగ పేరు ఎవరైనా కానీ తలిచినా కానీ ఉచ్చరించినా కానీ గంగ గురించి ఏమన్నా చెప్పినా కానీ పార్వతికి విపరీతంగా కోపం వస్తుంది. అట్లాంటప్పుడు ఎవరో కాకుండా సాక్షాత్తు శివుడే గంగ యొక్క పేరును ఉచ్చరించగల ఆమెకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ కోపంలో ఏం చేసిందంటే భర్త నుదుటి మీద పాదతాడనం చేసింది. అంటే కాలితో తన్నింది. కాలితో తన్నిన తర్వాత ఇంకా ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే ఆ గదిలో మన్మధుడు వచ్చాడు. మన్మధుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కిలకిలా నవ్వులు వినిపించాయి శివుడికి. అదేంటి ఇక్కడ ఎవరు లేరే కదా, కిలకిలా నాదాలు వినిపిస్తున్నాయి ఏంటనేసి ఆయన మొత్తం గది అంతా వెతికాడు. వెతికితే ఎక్కడ ఎవరు మనిషిగా కనిపించలేదు. తర్వాత మళ్ళీ అమ్మవారి పాదం మళ్ళీ ఆమె ఎందుకో కదిలించింది. కదిలిస్తే మళ్ళీ కిలకిలా రావాలి వచ్చేసరికల్లా అదే ఈ శబ్దం ఇంతకుముందు వచ్చినటువంటి కిలకిలా రావాలి శబ్దం లాగానే ఉంది. అది చూస్తే ఏంటంటే అమ్మవారి యొక్క పాదాలకు ఉన్నటువంటి మంజీరాలు ఇవన్నీ ఉంటాయి కదా, గజ్జలు, చిరు గజ్జలు అవన్నీ. ఓహోహో, అయితే పర్వాలేదు, ఎవరు లేరు, ఇదంతా అమ్మవారి యొక్క పాదంలో గజ్జల యొక్క శబ్దమే అని చెప్పి ఆయనకి ఎవరు చూడలేదు కదా, నేను భంగపడలేదు కదా అనుకున్నాడు. కానీ మన్మధుడు ఏం చేశాడంటే అమ్మవారి యొక్క ఆ గజ్జల్లో, చిరు గజ్జల్లో ఆయన అనంగుడు, దానిలో ఆయన దూరిపోయినాడు. మమేకం దానిలో చేరిపోయి ఆయన కిలకిలా నవ్వి ఒకే సమయంలో అమ్మవారి గజ్జలు కిలకిలా వణక్వణ నాదాలు చేసినాయి. ఈయన కిలకిలా నవ్వాడు. ఈయనకు కావాల్సిన కోరిక తీరింది. అక్కడ శివుడికి మాత్రం ఆ నాదాలే వినిపిస్తున్నాయి. ఎంత చూడండి, శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఎంత అద్భుతమైనటువంటి కవితా చమత్కృతి అంటామో, లేకపోతే మనం దీన్ని చిలిపిదనం అంటామో, చమత్కారం అంటామో ఏంటో తెలీదు, అంత అద్భుతంగా చేశారు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంటే ఏంటంటే అసలు అమ్మవారి కాలి అందరు లేకపోతే దాని యొక్క మువ్వలు, వాటి యొక్క శబ్దం అతి రమ్యంగా శ్రవణానందకరంగా ఉంటుంది అనే విషయం చెప్పదలుచుకున్నారు. కానీ ఆ చెప్పదలుచుకుంది సూటిగా ఎప్పుడు చెప్పరు. ఏ విషయం కూడా మనకు అన్ని శ్లోకాలు చూస్తూనే ఉన్నాం. ఏ శ్లోకాలు అయినా సూటిగా చెప్పినది ఉండదు. అది చమత్కారంగానో లేకపోతే ఒక కవితాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలి అందల చివరిలో గుచ్చబడినటువంటి రత్నాల చిరుమువల్లో జ్వరబడి మన్మధుడు వాటి క్వణక్వణనాదంతో కలిసిపోయి కిలకిలా నవ్వాడు. ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే శివుడు నిన్న ఏదైతే అనుకున్నాడో వెంటనే అది ఇవాళ జరిగిపోయింది. అయితే ఇక్కడ మనకు అనుమానం వస్తుంది ఏంటంటే ఈ పార్వతీదేవి అమ్మవారు ఏంటి, శివుడి యొక్క నుదుట్లో తన్నటం ఏంటి, ఇదంతా ఏంటో అనుమానం వస్తుంది. కానీ అంతరార్థం వేరే ఉంది.
మనకి బయట బయట కనిపించేది ఇదంతా. మామూలుగా అంతరార్థం ఏంటంటే అమ్మవారంటే కుండలిని శక్తి. నిన్న కూడా ఈ విషయం చెప్పుకున్నాం మనం. లలాట భాగం అంటే ఏంటి? ఆజ్ఞా చక్రస్థానం. ఈ శివుడు అనేది మీరు ఉపాసకుడు అయినటువంటి జీవుడు, అంటే సాధకుడు. ఎవరైతే ఉపాసిస్తున్నారో అటువంటి సాధకుడి యొక్క ఆజ్ఞా చక్రం మీద అమ్మవారు తన్నింది. ఎందుకు తన్నింది? ఊరికే తన్నిందా? లేదు. ఎందుకంటే ఈ స్థానంలో మామూలుగా సాధకులకు ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. సరిగ్గా సాధన చేసి అమ్మవారిని ధ్యానించి ఆ ధ్యానంలో సరిగ్గా చేసిన వాళ్ళకి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. కానీ కొంతమంది సాధకులు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే ప్రలోభాలకు పోతారు. అంటే ఏదో సిద్ధులు, లేకపోతే ఏదో ఆకర్షణలు, ఇట్లాంటి వాటిల్లో పడిపోయి ఈ జ్ఞాన సముపార్జన ఏదైతే చేస్తున్నారో అది చేయకుండా బుద్ధి పెడచెవిని పెట్టి పక్కదోవలు పడుతుంటుంది. అటువంటి సమయంలో అమ్మవారు ఊరుకోదు. ఫెడేల్మని నూతిరి మీద తంతుంది. ఆ తన్నడం ఎక్కడ తంతుంది? ఆజ్ఞా చక్రంలో తంతుంది. ఆ ఒక్కసారి కనుక ఆ విధంగా తంతే వెంటనే వాళ్ళ జ్ఞాననేత్రం తెరుచుకునేట్టు చేసి వాళ్ళని మళ్ళీ జ్ఞాన మార్గంలోకి మళ్లించడమే ఆమె యొక్క ఉద్దేశం. తర్వాత ఇప్పుడు ఈ కిలకిలా అన్నవటానికి కూడా దానికి అర్థం ఉంది. ఏంటంటే మన్మధుడు కిలకిలా అన్నవటం అనేది కూడా ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో, ఇంతకుముందు ఆ కోర్కెలు లేకపోతే సిద్ధులు వీడిని సాధకుని చూసి నవ్వుతుంటాయి. ఏంటంటే చూడు, నువ్వేదో ఎంత సాధన చేస్తున్నావు అన్నావు కదా, చివరికి నువ్వు కూడా ఈ మాయలో పడిపోయి మా సిద్ధులు కావాలి లేకపోతే ఆకర్షణలు కావాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తూ నవ్వటం అనేది మన్మధుడు కిలకిలా నవ్వటం. అట్లాంటప్పుడు అమ్మవారు ఈ విధంగా పాదతాడనం లలాటం మీద చేసి వీళ్ళని మళ్ళీ జ్ఞాన మార్గంలో రప్పిస్తుంది. కోరికలకు ప్రతిరూపమే మన్మధుడు. అంటే మన్మధుడు అనేది ఎందుకు నవ్వుతున్నాడు అనేది అంటే కోరికలకు ప్రతిరూపం ఆయన. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇది కథ చెప్పుకోవాలి. ఏంటంటే మనకు అందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు విజయనగర సామ్రాజ్యాన్ని. ఆయన యొక్క పట్టపు దేవేరి తిరుమల దేవి. తిరుమల దేవితో ఒకసారి ఆయనకు కూడా ఇట్లా ప్రణయ కలహం సంభవించింది. అయితే ఆమె ఆయన్ని పాదతాడనం చేసింది. చేస్తే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. దాన్ని సీరియస్గా తీసుకొని ఆమెతో ఇంకా మాట్లాడటం మానేశాడు. మానేసేసరికల్లా ఆమెకి చాలా బాధ కలిగింది. ఇదేదో మామూలుగా నిజమైన ఇది కాదు కదా, ఏదో మనం ఇట్లా ప్రణయంలో ఇట్లా అనుకున్నప్పుడు ఆయన ఇట్లా కోపంగా ఉండటం అనేది బాగాలేదు అని చెప్పి చాలా బాధపడి ఏం చేయాలో తెలియక ఆస్థాన కవి నందితిమ్మన గారిని పిలిచింది అంతఃపురానికి. పిలిచి ఇలా జరిగింది, కృష్ణదేవరాయలు గారి కోపం వచ్చి నాతో మాట్లాడలేదు, నాకు చాలా బాధగా ఉంది. మీరు కవివర్యులు కాబట్టి మీరు ఏదైనా చేసి ఆయనతో మాట్లాడి ఏదైనా చేసి నాకు మళ్ళీ మా సంసారం మామూలుగా జరిగేటట్టుగా చూడండి అని చెప్పి నందితిమ్మన గారికి చెప్పింది. ఆయన ఇంకా ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలని. అప్పుడు ఆయనకి ఉన్నట్టుండి భాగవతంలో ఉన్నటువంటి చిన్న కథ పారిజాతాపహరణం గుర్తొచ్చింది. పారిజాతాపహరణం గుర్తొచ్చి వెంటనే సత్యభామ గుర్తొచ్చింది. ఓహో, అయితే నాకు ఒక కథ అనే ఒక పట్టు దొరికింది, దీనికి నేను కథనం అల్లాలి, దీనికి ఇంకా చిలవలు పలవలు ఏవో చేర్చి మొత్తం అద్భుతమైనటువంటి ఒక గ్రంథం తయారు చేసి రాయలవారి దగ్గరికి నేను వెళ్ళాలనుకుని ఆయన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తయారు చేసిన తర్వాత ఆ వ్రాత ప్రతి, అంటే అప్పట్లో అంతా తాటాకుల మీద రాస్తారు కదా తాళపత్ర గ్రంథాలు, ఆ తాళపత్ర ప్రతుల మీద రాసి అదంతా తీసుకొని శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయనతో అంతఃపురంలో మాట్లాడిన తర్వాత ఆయన ఈరోజు సభ పెట్టి మీరు సభకు రండి అని చెప్పి తిమ్మన గారిని పిలిచారు. తిమ్మన గారు వెళ్ళి అక్కడ సభకి వెళ్ళారు. సభలో పారిజాతాపహరణంలో ముఖ్యమైన ఘట్టం ఒకటి చదివి వినిపించారు అందరికి. అది మనకు అందరికి తెలిసిన విషయం. ఏంటి? శ్రీకృష్ణుడు దేవలోకం నుంచి పారిజాతం తీసుకురావటం, రుక్మిణికి ఇవ్వటం, ఆ విషయాన్ని చెలికత్తి ద్వారా సత్యభామ తెలుసుకొని ఆమె అలగటం, కోపగృహంలో ప్రవేశించి ఇంకా చెలికత్తెకు కూడా చెప్పి ఎవరిని రానివద్దంటాం. శ్రీకృష్ణుడేమో ఆమెకి ఏదో నచ్చ చెప్పి చెలికత్తిగా నెమ్మదిగా లోపలికి వెళ్ళటం, ఆమెను అనునయిస్తాడు, బుజ్జగిస్తాడు, రకరకాలుగా చెప్తాడు. ఏమి ఉపయోగం లేకపోయేసరికల్లా చివరికి ఆమె పాదాలకు మోకుతాడు. అప్పుడు మనకి నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకపోని తాచిన అది నాకు మన్ననయ చల్వగుని పద పల్లవంబు
తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునేననియద పల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా. నేను నీ దాసుని, అటువంటి వాణ్ణి నువ్వు మనస్సులో ఈ నిజమైన కోపం ఏమీ లేకుండా స్నేహపూర్వకమైన కోపం, ప్రణయ కలహంలో నువ్వు నన్ను తన్నావు. తాచిన అంటే తన్నావు. కానీ నువ్వు తన్నడం వల్ల నేను ఏ విధంగా కూడా అవమానపడలేదు, బాధపట్టలేదు, ఏం పట్టలేదు. ఇంక పైన మన్ననయ నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను ఆ తన్నడం అనేది. కానీ నీ నీ యొక్క పదపల్లవంబు అంటే నీ యొక్క పాదాలు చిగురుటాకుల వంటి పాదాలు నా యొక్క తను పులకాగ్ర కంటక వితానం. మనం ఇంతకుముందు ఏదో శ్లోకం నాకు గుర్తులేదు, కానీ మన సౌందర్యలహరిలో కూడా ఒక శ్లోకంలో పులకాంకురాలు కలిగినాయి అని చెప్పేసి చదువుకున్నాం. అంటే ఏదైనా ఒక గొగుర్పాటు అనమాట. ఏదైనా మనం అనుకోకుండా ఎవరిదైనా స్పర్శ తగిలినా, లేకపోతే ఏదైనా విషయం విన్నా కూడా మన శరీరం మొత్తం రోమాలు నిక్కబడుచుకొని ఒక పులకాంకురాలు వస్తాయి. అటువంటి పులకాంకురాలు కృష్ణుడికి కలిగినాయి. కానీ ఆ కలిగినవి కంటక వితానం అంటే ముళ్ళలాగా, అంటే మొత్తం ముళ్ళున్నట్టుగా అనిపించింది ఆయన శరీరం మీద వెంట్రుకలు అవన్నీ. అట్లాంటి వాటిని ఆమె కాలు తగలటం వల్ల ఆ కాలు ఏమన్నా నొచ్చు కాలికి ఏమన్నా దెబ్బ తగిలిందా, ఏమన్నా నొప్పి అయిందా అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా దయచేసి నీ అలుకమాని నువ్వు మామూలుగా అవ్వు అని చివరిలో ఆమెని ఇట్లాంటి సమయంలో ఎట్లా చెప్పాలో కృష్ణుడికి బాగా తెలుసు. అరాళ కుంతల అన్నాడు. అరాళం అంటే ఏంటంటే తుమ్మెద, కుంతలం అంటే కేశాలు. కాబట్టి నల్ల తుమ్మెద రెక్కల వంటి కేశములు కలిగినటువంటి ఓ ప్రియా, నువ్వు ఇప్పటికైనా అలుకమానుకు అన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఆమె చివరికి ఆమె కోపం తెగిపోయింది. తర్వాత ఆమె మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇవన్నీ కూడా ఈ ఘట్టం నందితిమ్మన గారు సభలో చదివిన తర్వాత సభికులందరూ కూడా ఒక్క క్షణం అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తర్వాత అయ్యో, వాళ్ళందరికీ ఏమనిపించిందంటే అయ్యో అసలు వీళ్ళ ఆడవాళ్ళు ఇంట్లో ఏమైనా కలహాలు జరిగి ఏమైనా తన్నటం అట్లాంటి జరిగితే మనందరం కూడా వాళ్ళని చాలా అవమానించి బాధిస్తున్నాము. అట్లాంటిది చాలా తప్పు కదా. సాక్షాత్తు శ్రీకృష్ణుడి వాడే తనకు గౌరవం చేసి జరిగింది అనేసి భావిస్తున్నాడు. మనం ఎంత తప్పు చేస్తున్నాం మన భార్యల పట్ల, ప్రేమగా ఉండకుండా ఇట్లాంటివన్నీ కూడా మనసులో పెట్టుకుంటాం అని చెప్పి అందరూ అనుకున్నారు. వీళ్ళే ఇట్లా ఉంటే ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి చాలా ఆయనకి ఎంతో బాధ కలిగింది. అయ్యో, పట్టపు దేవేరి తిరుమల దేవిని ఇంత బాధ పెట్టానా నేను, ఆమె తండ్రి దానికి ఇంత సీరియస్ గా తీసుకొని ఆమెతో మాట్లాడుకుంటే ఎట్లా చేశానని చెప్పి ఆయన ఇంకా ఇవాళకి సభ చాలు అని చెప్పేసి సభ చాలించి ఈ తాళపత్ర గ్రంథాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఆమెకి పాదాభివందనం చేశాడు. చేసి అప్పటితో వాళ్ళ అలక తీరిపోయింది. అయితే నందితిమ్మనికి ఆయన యొక్క జన్మ ధన్యమైనట్టుగా భావించాడు. ఎందుకు? తన యొక్క కథ, తన యొక్క కవిత్వం అనేది ఇంత గొప్ప పని చేసి ఒక సంసారాన్ని నిలబెట్టి ఇట్లా చేస్తుంది అని చెప్పి నేను చాలా ధన్యుణ్ణైనాను అని చెప్పి భావించాడు. కాబట్టి పాదతాడనం అనేది ఇక్కడ ప్రణయ కలహాల్లో, ప్రణయం వాటిలో ఉన్నప్పుడు ఇది ఎవరు కూడా సీరియస్ గా తీసుకోరు. అదేగాక ఇంకోటి ఏంటంటే మనకి మనం షట్చక్రాల గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు. మూలాధార చక్రం అనేది పృథ్వీతత్వం, స్వాధిష్టాన చక్రం అనేది అగ్నితత్వం, మణిపూర చక్రం జలతత్వం, అనాహత చక్రం అనేది వాయుతత్వం, తర్వాత విశుద్ధి చక్రం అనేది అనాహత చక్రం ఆకాశతత్వం. కాబట్టి పంచభూతాలు 5 కూడా ఈ 5 చక్రాల్లో అయిపోయినాయి. ఎప్పుడైతే మీరు పైకి వస్తారో ఆజ్ఞా చక్రం వచ్చేసరికల్లా అది పంచభూతాత్మకమైనది కాదు, అది ఏంటంటే మనస్సుకు సంబంధించింది. కాబట్టి మన శరీరం అనేది పంచభూతాలతో చేసింది, పంచభూతాత్మకమైనది శరీరం. కాబట్టి మనం పుంలింగము, స్త్రీలింగము, లేకపోతే భార్య భర్తను తన్నింది, లేకపోతే భర్త భార్యను తన్నింది, ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించిన వరకే. కానీ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికల్లా ఇవన్నీ ఏవి రావు. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎవరు ఏమి దాన్ని లెక్కలోకి తీసుకోరు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే త్రేతాగ్నులు అని ఇంతకుముందు గురువుగారు ఒకరోజు చెప్పారు. 3 అగ్నులు ఉన్నాయి. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, తర్వాత ఆహ్వనీయాగ్ని. మనకి శుక్రధాతువు అనేది
తర్వాత ఉండే అత్యంత శక్తిమైనటువంటి ఓజస్సు భ్రాజస్సు మొదలైన ధాతువులకి పరాకాష్ఠ స్థితిలో ఉండేది ఏంటంటే కుండలిని శక్తి. అన్నిటికన్నా కూడా గొప్పది కుండలిని శక్తి. మనకి ఇంద్రియ పరితృప్తికి అంటే మన ఇంద్రియాలు తృప్తి చెందాలంటే సాధారణంగా కామ పరితృప్తి చెందాలి. కామ పరితృప్తికి ఉపయోగించే స్థితిలో ఉన్నటువంటి శుక్రాన్ని ఈ త్రేతాగ్నిలో చెప్పినటువంటి దక్షిణాగ్నితో పోలుస్తారు. ఇది కామ పరితృప్తి అంటే మనలో ఉన్నటువంటి కామం చల్లారడానికి ఏదైతే శుక్రాన్ని ఉపయోగిస్తామో అట్లాంటి శుక్రాన్ని దక్షిణాగ్నిగా పోలుస్తారు. తర్వాత గృహస్థాశ్రమ ధర్మంలో దానికి భాగంలో అయినటువంటి సంతానోత్పత్తిగా ఉపయోగించే స్థితిలో ఉన్నటువంటి శుక్రాన్ని గార్హపత్యాగ్నితో పోలుస్తారు. మూడోది ఏంటంటే అన్నిటికన్నా మనకందరికి కావాల్సింది ఇదే, ఆధ్యాత్మిక ఉన్నతికి కుండలిని యోగ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఉపయోగించే స్థితిలో ఉన్న శుక్రాన్ని ఆహవనీయంతో పోలుస్తారు. ఇప్పుడు ఈ మూడిట్లో చూడండి, మొదటి రెండు కూడా శుక్రం యొక్క అధో మార్గాన్ని అంటే పైనుంచి కింది రావడం చూపిస్తుంది. మూడోది మాత్రం ఊర్ధ్వ మార్గాన్ని చూపిస్తుంది. మనకు కావాల్సింది అంటే అదే సుషుమ్నా మార్గం. కాబట్టి ఈ మనం మూలాధారం నుంచి బయలుదేరినటువంటి కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దాకా వచ్చినప్పుడు ఈ ఆజ్ఞాచక్రం నుంచి తదుపరి మనం దాన్ని సహస్రాన్ని చేర్చాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా ఇంకొక అర్థం తీసుకుంటే ఏం చెప్పారు? మృషాకృత్వ గోస్ఖలన గోత్రస్ఖలన అని చెప్పారు. గో అంటే ఏంటంటే ఇంద్రియము, త్ర అంటే రక్షణ, స్ఖలనము అంటే తెలుసు మీకు, జారిపోవుట అంటే పతనం చెందడం. కాబట్టి గోత్ర స్ఖలనము అంటే ఇంద్రియ నిగ్రహము శక్తి సడలుట అని అర్థం. ఇంద్రియ నిగ్రహ శక్తి సడలుట. కానీ అంతకుముందు ఏం చెప్పారు? మృషాకృత్వ అని చెప్పారు. మృష అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం మనం, పొరపాటుగా అని అర్థం. అంటే ఏంటి? అసత్యం. కృత్వ అంటే చేసి. కాబట్టి ఇప్పుడు మొత్తం కలిపితే మీకు వృషాకృత్వ గోస్ఖలనం గోత్రస్ఖలనం అని చెప్తే మొత్తం కలిపితే ఏమవుతుందని అర్థం? ఇంద్రియ నిగ్రహ శక్తి సడలుట అనే దాన్ని అసత్యం చేయటం. మీకు తెలుసు, రెండు నెగిటివ్లు కనుకుంటే అది పాజిటివ్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. కాబట్టి ఇంద్రియ నిగ్రహ శక్తిని సడలుటను అసత్యము చేసి అంటే ఇంద్రియ నిగ్రహ శక్తిని పెంపొందింపజేసి అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి పెరిగినప్పుడే ఉపాసకుడు కుండలిని శక్తిని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతి పట్టించి ఆజ్ఞాచక్రం మీదుగా సహస్రారానికి చేరగలడు. ఈ మార్గ మధ్యంలో ఆజ్ఞాచక్ర స్థానానికి కుండలిని శక్తిని వచ్చే స్థితిని తెలుపుటయే ఈ ప్రస్తుత శ్లోక అంతరార్థం. అంటే మూలాధారం నుంచి మనకి ఆజ్ఞాచక్రం వరకు కుండలిని శక్తిని తీసుకొచ్చేటప్పుడు జరిగే అవరోధాలు ఏమన్నా ఉంటే అట్లాంటి వారిని అమ్మవారి తన పాదతాడనంతో వాళ్ళని సరి చేస్తుంది. ఆజ్ఞాచక్రంలో తన్ని అట్లాంటి వాళ్ళకి బుద్ధి తెప్పించి నువ్వు సరైన మార్గంలో వెళ్ళటం లేదు, ఇప్పటి నుంచైనా మిగిలిన సాధన సరిగ్గా చెయ్యి అని జరపడం యొక్క ఉద్దేశమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. కాబట్టి మనం కోరుకునేది కూడా ఏంటంటే అమ్మవారి ఈ ఉపాసకుడికి శివుడికి తర్వాత వీళ్ళందరికీ ఏ విధంగా జరిగిందో అమ్మవారి పాదతాడనాన్ని మన యొక్క భృకుటి మీద కానీ మన నుదుటి మీద కానీ ఎక్కడన్నా మనం కావాలి అని చెప్పి కోరుకోవాలి. దానికోసం మనం అమ్మవారిని ప్రార్థించాలి. శ్రీమాత్రే నమః.